ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రభువులు మీరందరూ ఆనందిస్తున్నారని విశ్వాసంలో బలపరచబడుతూ దేవునితో సన్నిహిత సహవాసం కలిగి ప్రభువును సంతృప్తి పరిచేటువంటి భక్తి జీవితం మీరు కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరొకసారి దేవునితో ధన్యకరమైన సమయాన్ని గడపడానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించుకున్నాను. పరిశుద్ధ జీవం గల తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వోన్నతుడ, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాను. గడిచిన వారం అంతా మీ సురక్షిత రెక్కల నీళ్ళలో భద్రపరిచి కాచి కాపాడి సమర్పించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరొకసారి మీతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపడానికి మేమందరూ సిద్ధపడుతుండగా మా ప్రాణాత్మ దేహములను మీ స్వాధీనంలోకి తీసుకోండి ప్రభువా. మా వాక్య ధ్యానంలోను నేను స్తుతి ఆరాధనలోను చివరి ప్రార్థన వరకు మీ సన్నిధి తోడుగా నడిపించమని సూటిగా స్పష్టంగా మీ వాక్కును మాకు వినిపింప చేయమని మీ దైగల రక్షణస్థలకి సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభువును స్తుతిద్దాం. కొద్ది నిమిషాలు ప్రభువు నామని ఘనపరుద్దాం. ఒక పాట, అందరికి తెలిసిన పాట, నిన్ను పోలిన వారెవరు అని పాట పాడుతూ ప్రభువును స్తుతించి ఘనపరుద్దాం. పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితే నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితే నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితే నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితే నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా, కంటి పాపవలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా, కంటి పాపవలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన.
మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిని నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిని నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. నిమిషాలు ప్రభుని స్తుతిద్దామా? ఆయన ఉన్నతమైన నామమును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో ఆయన ఉండడాన్ని బట్టి, తన నామ మాధుర్యాన్ని బట్టి, తన నామ ఘనతను బట్టి, మళ్ళీ ఆయన నడిపిస్తున్న విధాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. నిజంగా సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వపరిహారి, సర్వోన్నతుడైన దేవుడు మన పక్షాన ఉండగా మనం ఈరోజు ఇంకా సజీవులుగా ఉన్నాము. మనసారా దేవునికి స్తోత్రం చెప్తాం. కృంగి అన్న మనలను వెదకి రక్షించిన వాడు ఆయనే, మనకు ఆదరణ కలుగు చేసిన వాడు ఆయనే, మనల్ని బలపరిచిన వాడు ఆయనే. మరణపు మార్గమందు అస్వస్థతలు మనం నిల్చున్నప్పుడు మనం స్వస్థపరిచి మనం లేవనెత్తి ఈరోజు సజీవులకు ఉంచిన దేవుడు ఆయనే. మన జీవితం మనకు ఆధారం ఆయనే, మన ఆశ్రయ దుర్గం ఆయనే, మనం నమ్ముకున్న తగిన మన దేవుడు, మన ప్రభువు, మన కాపరి కేవలం ఆయన మాత్రమే. ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం. మీ కాపరత్వాన్ని బట్టి మీకు స్తోత్రం, మీ రక్షణకై స్తోత్రం, మీ కాపుదల, సంరక్షణ, భద్రత, మీ పోషణకై స్తోత్రం. మీ వాక్కు చేత మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి కూడా మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు మేము చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మేమేమైనామో అది కేవలం మీ కృపే, కేవలం మీ కృప, మీ కనికరం తప్ప మరొకటి కాదు అని మేము ప్రకటిస్తున్నాం. మనస్ఫూర్తిగా మీ నామని స్తుతిస్తూ మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మా ఈ స్తుతిని, ఆరాధనను మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు నామము స్తుతింపబడును గాక. ప్రభువుకు నిత్యము మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఆత్మలో ఆనందిస్తున్నప్పుడు ప్రభువులో
మనము మరింత ఎక్కువగా సంతోషించేటువంటి అనుభవం మనకు దొరుకుతుంది. అందుకే ప్రభు అన్నాడు, ప్రభు ఆత్మ కనుక, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని. ఏంటి ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే? అవేవో ఎక్కడి నుంచో తీసుకొని రావాలన్నా, ఎక్కడైనా దొరుకుతాయనా? కాదు. ఆత్మ మనలను ప్రేరేపించినప్పుడు, ఆత్మ మనకు దేవుని గురించిన సత్యాన్ని మనకు తెలియచేసినప్పుడు, లేకపోతే దేవుడు ఏమైనాడో మనకి ఆత్మదేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు బయలుపరిచినప్పుడు, ఆ వెలుగులో మనల్ని గురించి మనము గ్రహించుకున్న వారుగా, ఇక నాదంటూ ఏమీ లేదు ప్రభా, మొత్తం అంతా నీవే ఉన్నావు, నీవే నడిపిస్తున్నావు అనే గ్రహింపులోనికి ఎవరైతే వస్తారో వారు ఆత్మచేత నడిపించబడేటువంటి ఆరాధన అనేటువంటి మోడ్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఒక ఆరాధికుడు వారికి అవసరం లేదు, ఆరాధన నాయకుడు, ఒక స్పిరిచువల్ వర్షిప్ లీడర్ వారికి అవసరం లేదు, ఒక పాట వారికి అవసరం లేదు, లేకపోతే ఒక ఇన్స్ట్రుమెంట్ వారికి అవసరం లేదు. వారు దేవుడు వారికి అర్థమైన విధానంలో, సత్యము వారిని స్వతంత్రులుగా చేసిన విధానంలో, సత్యాన్ని గ్రహించిన వారుగా, విమోచించబడిన వారుగా వారు కృతజ్ఞతాస్తుతులు ప్రభువుకు తెలియచేస్తారు. ఒక స్తుతి నైవేద్యాన్ని ప్రభువుకు తెలియచేస్తారు. అంటే ఏమీ తెలియకుండా ఆరాధించడం కంటే కూడా తెలుసుకుని ఆ రెండు ముక్కల్లోని ప్రభువుని ఆరాధించడం చాలా గొప్ప విషయం. ఈరోజు ఎల్ షదాయ్ అని పాడాం. నిజంగా ఆయన సర్వశక్తిమంతుడు అని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఆయన అడోనాయ్ అంటున్నాం. అడోనాయ్ అంటే యెహోవా అనే నామాన్ని ఉచ్చరించదు వ్యర్థంగా అని చెప్పినప్పటికీ వాళ్ళు ఒక సబ్స్టిట్యూట్ ఏర్పాటు చేసుకున్నారు. అడోనాయ్ అంటే ప్రభువు అని అర్థం, ద లార్డ్ అని అర్థం. సో అడోనాయ్ అని పిలవడం ప్రారంభించారు. మన దేవుడు అని వారు పిలవడం ప్రారంభించారు. ఏదో రకంగా వారు దేవుణ్ణి ఉచ్చరించగలుగుతున్నారు, నామాన్ని, దేవుని నామంలోని మాధుర్యాన్ని వారు అనుభవించగలుగుతున్నారు. చాలామంది కొంతమంది వ్యర్థంగా దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. కానీ నిజంగా మనం అర్థం చేసుకోగలిగిన మాట ఏంటంటే, ఆయన నామాన్ని ఉచ్చరించినప్పుడు, ఆయన నామాన్ని మనము పలికినప్పుడు మనకు కలిగేటువంటి స్వస్థత, సమాధానము, ఆరోగ్యము, క్షేమము, భద్రత, ఒక ఒక లాంటి ఒక అన్యోన్యత చాలా గొప్పగా ఉంటుంది. అందుకే ఆయన నామాన్ని ఉచ్చరించినప్పుడు రక్షణ కలిగింది, స్వస్థత కలిగింది, విడుదల కలిగింది, ఇంకా అనేకములు కలిగాయి, దీవెనలు కలిగాయి. ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఇన్ ఎ ట్రూ సెన్స్, నాట్ ఇన్ ఊత పదంలాగా వాడడం కాదు, కానీ ట్రూ సెన్స్. ప్రతిసారి ఆయన నామాన్ని పలికిన ప్రతిసారి కూడా ఆయన్ను ఆస్వాదించగలిగినటువంటి అనుభవంలోని కనుక మనం రాగలిగితే మన నోటి నుండి నిజమైన ఆరాధన వస్తుంది. నోటి నుంచి అని చెప్పడం కంటే కూడా మన హృదయాంతరంగంలో నుంచి ఒక పెళ్ళుబుకేటువంటి స్థుతి ప్రభువును సంతోషపరిచేదిగా ఉంటుంది. అలాంటి స్థుతి మనం కలిగి ఉండాలి. ఎల్ షదాయ్, అడోనాయ్, యేషువా నీకు ఆరాధన అని పాడుతూ వచ్చాం. నిజంగా కదా, ఆయన మన రక్షకుడు అని ఆయన బట్టి మనం సంతోషిస్తూ ప్రభువును ఆరాధిస్తున్నామంటే ఎంత గొప్ప విషయం. ఈరోజు ఆయన పోలిన వారు ఎవరూ లేరు, ఆయన లాగా ఎవరూ లేరు, ఆయనతో సరిపోల్చదగిన వారు ఎవరు కూడా లేరు. అలాంటి దేవుడు తను తాను మనకు యాక్సెసిబుల్గా చేసుకుంటే, ఈరోజు మనం దేవునికి యాక్సెసిబుల్గా ఉండటానికి మనకు సవాలక్ష విషయాలు కనపడుతూ ఉన్నాయి. దేవునికి మనం యాక్సెసిబుల్గా ఉంచుకోగలిగితే అప్పుడు దేవుడు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు ఏమైనాడో గ్రహించుకుంటూ ప్రభువుని ఆరాధించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అటువంటి ఆరాధన క్రమంలోనికి మన జీవిత విధానం వెళ్ళగలిగితే నిజమైన స్తుతి, నైవేద్య, ధూపము దేవునికి మనం చెల్లించిన వారం అవుతాము. అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడంట. స్తుతి నైవేద్యం పగలు రాత్రి 2 పూట్ల జరగాలంట. మరి దావీదు భక్తుడు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాట, 7 సార్లు కృతజ్ఞతలు చెప్పేవాడంట. అంటే స్తోత్రం ఎక్కువ సార్లు చేసేవాడని అర్థం. ఈరోజు మనం కూడా ప్రభువును స్తుతించే విషయంలో దాన్ని ఒక జీవిత విధానంగా మార్చుకోవాలి తప్ప ఒక సెట్ టైం పెట్టుకొని నేను ఆరాధిస్తానంటే సరిపోతుంది. ఈరోజు మనం చేసే ప్రతి నిర్ణయంలోనూ దేవుడు ఆరాధించబడాలి, వెన్నుకునే ప్రతి మార్గంలోనూ దేవుడు ఆరాధించబడాలి, చేసే ప్రతి పనుల్లోనూ దేవుడు ఆరాధించబడాలి, మాట్లాడే ప్రతి మాటను బట్టి, వినే ప్రతి మాటను బట్టి, చేసే ప్రతి సంభాషణను బట్టి కూడా దేవుడు నామము మహిమపరచబడినట్లుగా ఆరాధన అనేటువంటి ఒక ధూపము దేవునికి మన జీవితం ద్వారా చెల్లించబడగలగాలి. మన తలంపులను బట్టి, మన క్రియలను బట్టి, ప్రతి విషయంలో బట్టి దేవుని నామం మహిమపరచబడాలి. అట్టి ఆరాధన జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్. మంచిది. లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి ఈ బ్లెస్సెడ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్ మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. మరి మీరు చూస్తూ ఇతరులకు కూడా మీరు పరిచయం చేయాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను.
ప్రతి బుధవారం వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి వావ్ ఇంగ్లీష్ షార్ట్ మెసేజ్ కూడా మీకు అందుబాటులో ఉంది. దాన్ని కూడా వీక్షించండి. నాన్ తెలుగు పీపుల్ కూడా మీరు పరిచయం చేయొచ్చని మీకు మనం చేస్తున్నాను. తర్వాత స్క్రిప్చర్ టైం అనేటువంటి బైబిల్ స్టడీ సిరీస్ కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. దాని విషయంలో కూడా ప్రార్థన చేయండి. బైబిల్ను ధ్యానించాలనుకున్న వారికి మరి ప్రతిరోజు ఒక బైబిల్ మీరు చదవడం చాలా మంచిది. ప్రతిరోజు దేవుని వాక్యం ద్వారా మీరు బలపరచబడడం మంచిది. ఎవరో వచ్చి చెప్తారు, ఏదో ఒక స్నిపెట్ చూస్తే సరిపోతుంది, ఏదో ఒక వీడియో చూస్తే సరిపోతుంది అని అనుకోవద్దు. చాలామంది చెప్పే ఎక్స్క్యూజ్ ఏంటంటే వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది కదా, వింటే సరిపోతుందిలేండి. కాదు, మనం చదివింది మనం గట్టిగా చదువుతూ ఉంటే అది మన ఆత్మ వినాలంట. ఆత్మ చెవిగలవాడు ఆత్మ చెప్పు మాట వింటాడు అని. అంటే ఆత్మ మనకు బోధిస్తుండగా ఆ మాటను ఎప్పుడైతే ఆత్మ గ్రహిస్తుందో అప్పుడు మన ఆత్మలో ఒక కార్యం జరగడం ప్రారంభమవుతుంది. మరి వాక్యాన్ని ధ్యానించే విషయంలో మీకు ఏదైనా అంబిగ్యూటీ కష్టం మీకు అనిపిస్తే, మరి ఎలా చదవాలో మీకు తెలియకపోతే మరి స్క్రిప్చర్ టైం అనే సిరీస్ని మీరు చూడండి, ఒక రెఫరెన్స్గానే చూడండి. తర్వాత మీరు సొంతంగా వాక్యాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, వాక్యం మీరు చదువుతున్నాడు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. తర్వాత మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవునితో మీరు సంభాషిస్తున్నారు. ఇటువంటి అనుభవం అందరికీ కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యంగా అవసరం. ఓకే, తర్వాత ప్రతిరోజు ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను లర్న్ టు నో అనేటువంటి పేజ్లో మీకు డైలీ డివోషన్ అందుబాటులో ఉంటుంది. అది కూడా బైబిల్ ఎలా చదవాలో బైబిల్ని ఆధారం చేసుకుని ప్రతిరోజు ఒక సంవత్సరంలో బైబిల్ ఎలా ముగించవచ్చు అనే దాని మీద ఆ బైబిల్ స్టడీ సంబంధించిన డివోషన్ ఉంటుంది, డివోషనల్ ప్రేయర్ కూడా ఉంటుంది. దాన్ని కూడా మీరు చూడొచ్చని మీకు మనవి చేస్తున్నాను. మరి లర్న్ టు నో మినిస్ట్రీస్ కూడా ప్రార్థన చేయండి. మేము కూడా అనేకులకు మరి క్రీస్తును పరిచయం చేసి అనేకులను క్రీస్తు కొరకు నిర్మించి సంపాదించగలగటానికి ఈ మినిస్ట్రీ ద్వారా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోగలిగేటట్లుగా మరి మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరం ఏదన్నా మీరు మాకు తెలియజేయాల్సిందిగా మీకు కోరుతున్నాము. వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ. మంచిది, దేవుని వాక్యంలోకి వెళ్దాం, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచిన వాక్యాన్ని మనము ధ్యానించుకొని మనం ముందుకెళ్దాం. దేవుని యొక్క గుణ లక్షణాల గురించి మీతో మాట్లాడుతూ ఉన్నాను నేను. దేవుని యొక్క గుణ లక్షణాలను మనం తెలుసుకున్నప్పుడు మరి దేవుడు మనకు ఇంకా ఈజీగా అర్థమవుతారు. ఎంత ఎక్కువగా ఆయన గురించి మనకు అర్థమవుతుందో ఆయనతో సహవాసంలో మనం బలపరచబడడానికి, ఆయన మీద ఆధారపడడానికి, ఆయనతో కలిసి నడవటానికి మనకు అవకాశం ఎక్కువ కుదురుతుంది. అందుకే దేవుని గురించి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యంగా అవసరం అని చెప్పాను. లాస్ట్ వీక్ మీతో మాట్లాడుతూ చెప్పాను, ఆయన సర్వ సమృద్ధి కలిగిన వాడని. ఇప్పటి వరకు 3 అట్రిబ్యూట్స్ గురించి మీతో చెప్తూ వచ్చాను. మొదటిది ఆయన సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నాడని చెప్పాను. రెండవది ఆయన మార్పు చెందని వాడని చెప్పాను. మూడవది ఆయన సర్వ సమృద్ధి గలవాడని చెప్పాను. ఈరోజు 4వ ప్రాముఖ్యమైనటువంటి ఆయన గుణలక్షణం గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆయన సర్వశక్తిమంతుడు అని మనం చూస్తున్నాం. సర్వశక్తుడగు దేవుడు, హీఈస్ అన్ ఆమ్నిపోటెంట్ గాడ్. ఆమ్నిపోటెంట్ అంటే ఇంకా ఆయనకు మించిన పవర్ఫుల్ దేవుడు ఇంకొకరెవ్వరూ లేరు అని అర్థం. ఓకే, మరి ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మరి దేవునితో ఎవరైనా పోటీ పడ్డారా ఈ మాటను అర్థం చేసుకోవడానికి? అలా పోటీ పడి ఆయన గెలిచాడా? ఆయన మోర్ పవర్ఫుల్గా ఆయన నిరూపితం అయ్యాడు అనుకోవాలా? లేదు. దేవుడు ఆయనకున్న శక్తి సామర్థ్యాలు కావచ్చు, ఆయనకున్నటువంటి గుణలక్షణాలు, ఆయనకున్నటువంటి జ్ఞానం కావచ్చు, ఆయనకున్నటువంటి సహనము కావచ్చు, ఓర్పు కావచ్చు, ఆయనకున్నటువంటి ప్రేమ కావచ్చు, ఈ క్వాలిటీస్ అన్నింటిలోనూ హీఈస్ మోర్ దెన్ పవర్ఫుల్ దెన్ ఎనీబడి ఎల్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలా? ఎందుకంటే ప్రేమ చూపించే విషయంలో ఆయనకు మించిన పవర్ఫుల్ ఇంకొకరెవరు లేరు. ఈరోజు మనం పాట పాడాం కదా, నిన్ను పోలిన వారెవరు, మేలు చేసే దేవుడు. నిజంగా మేలు చేసే విషయంలో కావచ్చు, ప్రేమ చూపించే విషయంలో కావచ్చు, కృప చూపించే విషయంలో కావచ్చు, ఆయనకు మించిన పవర్ఫుల్ ఎవరు లేరు. ఈరోజు మనం ఎక్స్పర్ట్ అయ్యిండొచ్చు కొన్ని విషయాల్లో. ఆ ఎక్స్పర్టీస్ విషయంలో మీరు పవర్ఫుల్, ఇక మీరు మోర్ దెన్ ఎఫిషియెంట్ అని చెప్పడానికి అవుతుందా? మేబీ చెప్పచ్చు, చెప్పలేకపోవచ్చు. కానీ దేవుడు ఏ పని చేసినా అందులో ది బెస్ట్ గ్రేడ్ ఎఫిషియెంట్గా ఆయన ఉంటాడు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఒక వాక్యాన్ని మీకు పరిచయం చేస్తాను. ఆ వాక్యంలో మనం దేవుడి యొక్క సర్వశక్తివంతుడు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మనకు అందులో కనపడతాయి. ఓకే, వాటిని మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథము 11వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు గల మాటను ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథము 11వ అధ్యాయం 7 నుంచి. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా?
సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా. నిజంగా ఈ మాటలు దేవుని గురించిన గూఢాంశములు మనం తెలుసుకోవడానికి మన వల్ల అవుతుందా? దేవుడు ఈ యొక్క సర్వశక్తిమంతుడని తెలుసుకునే దానికి నిజంగా మనకు అంత కెపాసిటీ ఉందా? అంత అంత బ్రెయిన్ ఉందా? అంత మనస్సు ఉందా మనకు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, గ్రహించడానికి? యోబు భక్తుడు ఈ విధంగా చెప్తున్నాడు. తర్వాత మాట్లాడుతున్నాడు, అది ఆకాశ వీధి అంతా ఉన్నతమైనది, నీవేమి చేయదువు, పాతాళము కంటే లోతుగా ఉన్నది, నీవేమి ఎరుగుదువు. ఎంత ఉన్నతంగా ఉందో ఆలోచన చేయండి. ఆయన యొక్క సామర్థ్యము లేకపోతే ఆయన శక్తి ఎలా ఉంది. దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన సంచారము చేయుచు ఒక్కనే చెరలో వేసి వేద్యమాడ పిలిచినప్పుడు ఆయన నడ్డగింపగలవాడెవడు? ఆయనతో వేద్యమాడి గెలవగలిగిన వాడు ఎవరు? ఆయన ఎదుట నిలవగలిగిన వాడు ఎవరు అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా. పరిశీలన చేయకయే పాపం ఎక్కడ జరుగుతున్నదే ఆయనే తెలుసుకున్నాను కదా. ఈవెన్ పాపం ఏంటో పరిశోధించకుండానే నువ్వు ఎంతటి పాపమో కూడా చెప్పగలిగినటువంటి పవర్ఫుల్ దేవుడు అట ఆయన. అంటే ఏ ఏరియా అయినా తీసుకోండి, ఏ విషయంలో అయినా ఆలోచన చేయండి, ఆయనకు మించిన పవర్ఫుల్ పర్సన్ ఎవరు కూడా ఉండరు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇది ఒక అన్నం ఉడికిందా లేదని చూడడానికి ఒక చిన్న మెతుకు చూస్తే సరిపోతుంది అంటారు కదా. దేవుని గురించి తెలుసుకోవడానికి మరి ఈ కొన్ని విషయాలు మనం ధ్యానించగలిగితే కూడా సరిపోతుందేమో అనుకుంటాను నేను. యోబు భక్తుని కూడా అదే అనిపించింది అనుకుంటా. యోబు అంటున్నాడు, మీరు సముద్రాన్ని చూసుంటారు కదా, సముద్రం ఎంత వెడల్పుగా ఉందో, ఎంత లోతుగా ఉందో మీకు తెలిసి ఉంటుంది కదా. ఆకాశాన్ని చూసుంటారు కదా, ఆకాశం ఎంత విస్తారంగా ఉందో, ఎంత విస్తరించి ఉందో మీకు తెలుసు కదా, ఎంత ఎత్తుగా ఉందో కూడా మీకు తెలుసు కదా. మరి ఇలాంటి వాటితో పోల్చదగినా కూడా అందులో కూడా సరిపట్టదు దేవుని యొక్క సర్వశక్తిమత్వము అని చెప్తున్నాడు. అంటే హీఈస్ మోర్ దెన్ పవర్ఫుల్ దెన్ ఎనీథింగ్ వీ కుడ్ సే. మనం చూసే వాటికంటే, మనం గ్రహించే వాటికంటే, చిన్న చిన్న విషయాలు మొదలుకొని గంభీరమైన విషయాల్లో కూడా దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. మరి ఆయన ఏది కూడా ఆయన పరిశీలన చేసి గ్రహించి తెలుసుకొని అప్పుడు కన్క్లూజన్కి వచ్చేవాడు కాదు. అఫ్కోర్స్ అలా చేయడం ఆయనకి ఇష్టమే, అలానే చేస్తారు ఆయన. కానీ ఒక మనిషిని చూసిన వెంటనే మనము ఒక అంచనాకు వచ్చేస్తాము, వారితో మాట్లాడిన తర్వాత ఇంకొక అంచనా వస్తాము, వారితో సమయాన్ని గడిపిన తర్వాత ఇంకొక అంచనాకు వస్తాం. దేవుడు ఎలాంటి పవర్ఫుల్ దేవుడు అంటే ఆయన మనం చూసిన వెంటనే మనం స్కాన్ చేసి మనం ఎలాంటి పాపులమో, ఎలాంటి పరిశుద్ధులమో, ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారమో చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉంది. అంత మాత్రం కాదు, మన స్థితిగతులను మార్చి, అంటే మన మనస్తత్వాన్ని, మనకున్నటువంటి పరిస్థితిని మార్చే సామర్థ్యం కలిగిన దేవుడు అంట ఆయన. సర్వశక్తిమంతుడు అని చెప్పడానికి మరి ఇంతకు మించిన ఒక ఇల్లస్ట్రేషన్ ఉండదేమో అని అనుకుంటాను నేను. అందుకే ఈ వచనాన్ని నేను తీశాను. ఆయన లాంటి గొప్ప దేవుడు ఎవరూ లేరని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. బైబిల్లో మీరు చాలాసార్లు చూస్తుంటారు, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా అనే మాట మనం చూస్తూ ఉంటాం. మరియమ్మ దగ్గరికి గబ్రియేలు దూత వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును, నీవు గర్భవతి, కుమారుని కంటావు అంటే, ఇది సాధ్యమా? ఇది ఎలా జరుగును? అంటే నువ్వు ఒక కుమారుని కంటావు అనగానే ఇది ఎలా సాధ్యము? నేను ఏ పురుషుని ఎరగనే అంటే దేవునికి ఏదైనా అసాధ్యమైనది కలదా అని చెప్పి పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతావు అని చెప్పడం మనం చూస్తాం. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని చెప్పడానికి అక్కడ చక్కటి ఉదాహరణ మనకు కనపడుతుంది. ఇంకా పాత నిబంధనలో కొన్ని పర్యాలు మనం చూస్తాం. ఎల్షదాయ్ అని ఈరోజు మనం చదివాం కదా. అబ్రహాము కూడా చాలా ఆలోచన చేస్తున్నాడంట, నాకు కుమారులు లేరు, నాకు ఏమిస్తే ఏం లాభం లేదు ప్రభువా, ఇక నాకు కుమారులు లేరు, నేను సంపాదించినంతా కూడా నా ప్రధాన దాసుడైనటువంటి ఎలియజర్కి వెళ్ళిపోతుందంటే, అరే పిచ్చివాడు నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు, నేనెవరో తెలుసా, నీకెంతవరకు ఒక విషయం తెలియదు అనుకుంటా, నేనెవరంటే ఎల్షదాయ్, నేను సర్వశక్తిమంతుడను అని తాను కనపరుచుకున్నట్టుగా మనం చూస్తాం. సర్వశక్తిమంతుడు ఏం చేస్తాడంటే, మృత్యుతుల్యమైన అనుకుంటున్నావు కదా మీ శరీరాలు ఏవైతే ఉన్నాయో, మరి నీ శరీరం కావచ్చు, శారమ్మ శరీరం కావచ్చు, మృతుతుల్యం అయిపోయాయి, వృద్ధాప్యంలో ఉన్నాము, ఈ సమయంలో నిజంగా మాకు సంతోషం కలుగుతుందా, మేము సుఖము అనుభవించగలుగుతామా, ఇది మా వల్ల అవుతుందా అని మీరు అనుకుంటున్నారు కదా. మీకు విషయం చెప్పనివ్వండి, నేను సర్వశక్తిమంతుడును, నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని దేవుడు తాను
ప్రకటించుకున్నాడంట అబ్రాహాముకు ప్రకటించుకుంటే అబ్రాహాము సరే అనుకున్నాడు. మరి సారమ్మ అయితే వెనకల నుంచి పరద వెనకలు నవ్వుకుందంట. కానీ వారు నవ్వుకొని ఉండొచ్చు కాక, కానీ ఆమె నవ్వును సంపూర్ణం చేసి ఆమెకు నిజమైన సంతోషాన్ని ఇచ్చినవాడు ఆయన. ఎక్కడ ఇది జరగదు అనుకుంటారో అక్కడ ఆయన తన ఆమ్నిపోటెన్స్ని బట్టి, తన శరీర శక్తి మత్వాన్ని బట్టి మన జీవితంలో అద్భుతాలు చేయగలడానికి ఆయన సమర్థుడు. అద్భుతం చేయడానికి మాత్రమే సమర్థుడు అని చెప్పడానికి లేదు. నిజంగా పాపములో మనం బందీలుగా ఉన్నాము, దాసులుగా మారిపోయాము, పాపములకు అలవాటు పడిపోయాము, బానిసలుగా మారిపోయాము. అలాంటి పాపము నుంచి మనం విడిపించడానికి కూడా ఆయన సర్వశక్తిమంతుడుగా తాను కనపరుచుకున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు చూడండి, ఐగుప్తులో వారు బానిసలుగా వెళ్ళిపోయారు. 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో వాళ్ళు ఉన్నారు. అప్పుడే వారిని విడిపించడానికి ఎవరి వల్ల కాలేదు. ఎందుకంటే ఆ ఫరో రాజు ఎంతో ప్రభావవంతమైనటువంటి శక్తిమంతుడుగా అక్కడ వారిని పరిపాలిస్తూ ఉన్నాడు, వారిని దాసత్వంలో ఉంచేశాడు. అయితే దేవుడు తన బాహుబలం అంతటినీ కనపరిచి సర్వశక్తిమంతుడుగా, ఒకవేళ ఫరో శక్తిమంతుడైతే సర్వశక్తిమంతుడుగా దేవుడు తను కనపరుచుకొని ఏదైతే అసాధ్యం అనుకున్నారో సుసాధ్యం జరిగించి, మరి ఎంత కష్టమైనా అక్కడ ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళను తెప్పించి అక్కడ దేవతలను కూడా తీర్పులను తీసుకుని వచ్చి మరి ఫరో యొక్క అహాన్ని విరిచి దేవుడు అద్భుతం చేసి తన ప్రజలు బయట తీసుకొచ్చాడు. ఈరోజు మనిషికి రక్షణ దొరకదు అని అనుకున్నారు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నీతిమంతులుగా మార్చబడడం అనేటువంటిది ఏ వ్యక్తికి సాధ్యమైనటువంటి పని కాదు. ఏ ఒక్కటి మిస్ అయినా ప్రతిదీ మిస్ అయిపోయినట్లే. అలాంటి వ్యక్తి ఇక నేను నీతిమంతుడిని కాలేను, నాకు రక్షణ దొరకదు అనుకున్న సమయంలో యేసు అనే రక్షకుని మన కొరకు పంపించి అనూహ్యమైన రీతిలో దేవుడు తన అద్భుతాన్ని జరిగించి సర్వశక్తిమంతుడిగా తాను కనపరుచుకొని తన ప్రజలను తమ పాపం నుంచి విడిపించడానికి ఒక రక్షకుని అనుగ్రహించి మనకు ఒక నిత్య జీవమైనటువంటి మార్గాన్ని తెరిచి ఆయనతో కూడా నిత్యము జీవించే అనుభవం తీసుకుని వచ్చాడంటే ఇది ఆయన సర్వశక్తిమత్వం కాదంటారు. ఇంత సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని మనం సేవిస్తున్నాము. ఈరోజు ఇంతటి ఘనుడైన దేవుని మనం సేవిస్తూ ఈరోజు మనం బలహీనంగా ఉండటానికి, మన పాపం అనే బలహీనతలో ఉండిపోవడానికి, దాసత్వంలో ఉండిపోవడానికి దేవుని మనం పిలవలేదు. ఎవరికైతే ఈ మాట అర్థమవుతుందో ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యం ఏదైనా కలదా అని ఎవరికైతే అర్థమవుతుందో వారి జీవితంలో దేవుని సర్వశక్తిమత్వాన్ని ఖచ్చితంగా చూస్తారు. ఈరోజు మన జీవితంలో మన బలహీనతలోనే ఉండిపోతున్నాము. ఎందుకంటే దేవుడు మనకు సర్వశక్తిమంతుడిగా అర్థం కావట్లేదు. అబ్రహాము గారు ఆలోచించినట్లుగా మనం కూడా ఆలోచిస్తున్నాము. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ఆలోచించినట్లుగా మనం కూడా ఆలోచిస్తున్నాము. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు తాను మనకు కనపరుచుకుంటున్నాడు. ఈరోజు ఇంకొక వృత్తాంతం కూడా మీకు చెప్తాను, బాగా ఆలోచన చేయండి. మరి బాప్తిస్మిచ్చి యోహాను తల్లిదండ్రులు కూడా మరి జకరయ్య అక్కడ ధూపం వేస్తూ ఉన్నాడంట. గబ్రియల్ దూత అతను ప్రత్యక్షమై అతని కుమారుడు కలుగుతాడని చెప్తే అతను నమ్మలేదంట, విశ్వసించలేదంట. దేవునికి అసాధ్యం ఏదైనా ఉందా అనే మాట అక్కడ కూడా మనం చూస్తాం. అక్కడ కూడా తను విశ్వసించినప్పటికీ అతని నోరు మూయివేయబడింది అని మనం చూస్తున్నాం. మరలా కుమారుడు కలిగిన తర్వాత యోహాను అనేటువంటి పేరు అతను అక్కడ రాసిన తర్వాత అప్పుడు అతను నోరు తెరవబడిందని చూస్తున్నాం. అంటే ఒక్కోసారి మన అవిశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క గుణలక్షణాలు మనం అర్థం చేసుకోకపోయినా కూడా మన జీవితంలో మనం దేవుని యొక్క గుణలక్షణాలను రియాలిటీలో మనం అనుభవించేటువంటి పరిస్థితి ఉండదు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను అని పౌలు భక్తుడు అంటున్నాడు. ఏ మాటను బట్టి ఆ మాట అనగలుగుతున్నాడు, ఏ కాన్ఫిడెన్స్ని బట్టి ఆ మాట అనగలుగుతున్నాడు అంటే దేవుడు సర్వశక్తిమంతుడనే విషయము అతనికి అర్థమైంది. కాబట్టి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను బలపరుస్తుండగా, ఆయన బలము నాకు ధరింపు చేస్తూ ఉండగా నేను చేయలేనిదంటూ ఏది లేదు అని తాను బలపరుచుకుంటూ ఆ మాటను విశ్వాసంతో తాను పలకగలుగుతున్నాడు. అంతేందుకు పాపానికి జీతము మరణం అన్నారు. ఆ మరణము యేసు ప్రభువును కబలించి వేసినప్పుడు ఆయన సమాధి చేయబడ్డాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మృతులలో నుండి యేసుక్రీస్తుని తిరిగి లేపలేదా? సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ మరణంలో నుంచి కూడా యేసుక్రీస్తు ఆత్మను తిరిగి లేపగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు. ఈరోజు పాత నిబంధనలో మనం చూస్తాము, ఎండిన ఎముకలను సైతము తిరిగి ఒక గొప్ప సైన్య సమూహంగా మార్చగలిగినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుని మనం సేవిస్తూ ఉన్నాం. ఆయనకు అసాధ్యం లేదు కూడా లేదు. ఈరోజు ఆయన కనుక మనకు అర్థమైతే
ఆయన్ను మనము అనుభవించడం ఎలా అనుభవిస్తామంటే ఆయన సర్వశక్తిమత్వాన్ని మనం అనుభవించడం ప్రారంభిస్తాం. ఆయన సామర్థ్యాన్ని మనము అనుభవించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకో క్యాచ్ ఉంది. ఆయన సర్వశక్తిమంతుడు అని చెప్పేసి ఈరోజు నా బలహీనతలన్నింటిలోనూ ఆయన ఆహ్వానించేసి ఆయన సర్వశక్తిమత్వాన్ని నేను ఉపయోగించుకుంటానంటే అలా కుదరదు. దేవుడు ఎవరిని కనికరిస్తాడో వారి విషయంలో తనను తాను కనపరుచుకుంటాడట. ఈరోజు నేను నా స్వలాభం కోసం, నా స్వార్థం కోసము నా సర్వశక్తిమంతుని నేను వాడుకుంటానంటే ఆయన నీ చేతిలో జీని కాదు. అర్థం చేసుకోవాలి ఈ మాట. దేవుడు తన ప్రణాళిక నిమిత్తము తన ఉద్దేశం కొరకు మరి ఫరోను నిలబెట్టినప్పుడు ఈరోజు మనలను వాడుకోగలడు. కానీ మనము దేవుని చిత్తంలో, దేవుని ఏర్పాట్లో ఉంటే ఆయన సర్వశక్తిమత్వాన్ని మనం అనుభవించగలుగుతాం. ఈరోజు మన బలహీనతలు అధిగమించడానికి సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుగు వచ్చి, ప్రభువా నాకై నేను నా బలహీనతలు అధిగమించలేకపోతున్నాను, నా వ్యసనాలు కావచ్చు, నా వ్యామోహాలు కావచ్చు, లేకపోతే నాకున్న బలహీనతలు అధిగమించలేకపోతున్నాను, మరి చెడు ద్రోవలో నడుస్తున్నాను, నాకే నేను ఎంత ప్రయాసించి పడినా కూడా నా వల్ల కావట్లేదని మీ బలహీనతను కనుక మీరు ఒప్పుకుంటే దేవుడు తన బలాన్ని మీకు ఇవ్వటానికి ఇష్టపడతాడు. దేవుడు తన శక్తి సామర్థ్యాన్ని మీ కొరకు ఇవ్వటానికి ఇష్టపడతాడు. అంతేగాని మీరు స్వలాభాపేక్ష కొరకు స్వార్థముతో మీరు దేవుడు సర్వశక్తివంతుడు, ఆయన నేను ఉపయోగించుకుంటాను, ఆయన నామాన్ని నేను ప్రకటించి నా పరిస్థితులన్నీ మార్చుకుంటానంటే దేవుడు మీకోసం పనిచేసేటువంటి ఒక బానిస అయితే కాదని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎంపవర్మెంట్ కావాలి మనకు. ఎంపవర్మెంట్ ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ ఎంపవర్మెంట్ దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోగలగడం మనం నేర్చుకోవాలి. సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరచుకుంటానంటే దేవుడు ఆ దరిదాపులో కూడా మీ దగ్గరికి రావడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మరి బలహీనులు మీకు దేవుని బలము శక్తి కావాలన్నప్పుడే దేవుడు మనం కనుకరిస్తాడు. అంతే తప్ప నన్ను నేను కనపరుచుకోవాలి, నేను దర్జాగా కాళ్ళు ఎగరేసుకొని తిరగాలనుకుంటే నా కోసం దేవుడు మరి తాను సర్వశక్తిమంతుడిగా కనపరుచుకుంటాడంటే ఎప్పటికీ కనపరచుకోడు. ఈరోజు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యం ఏది కూడా లేదు. ఆయన ప్రతి విషయంలోనూ సర్వశక్తిమంతుడు, ఆయన ఏమైనా చేయగలడు, ఆయనకు సమస్తము సాధ్యమే. ఈరోజు మనం ఆయన ఆశ్రయించగలిగటానికి ఆయన ఎవరో మనకు అర్థమైతే చాలు. ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన ఖచ్చితంగా తన చిత్తము కొరకు, తన మహిమార్థమై, తన సర్వశక్తిమత్వాన్ని మన కొరకు ఆయన కనపరుచుకోవడానికి ఇష్టపడే దేవుడు. దేవునికి మహిమ కలుగుగాక. చిన్న ప్రార్థన మనం చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడే శ్రేష్టమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. నిజమే కదా, మీరు సర్వశక్తిమంతుడు అనే విషయము అబ్రహాం గారికి అర్థం కాలేదు. అబ్రహాం మీతోనే నడుస్తూ ఉన్నాడు. కానీ మిమ్మల్ని గురించిన అనుభవ జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో వారి విషయంలో మిమ్మల్ని మీరు సర్వశక్తివంతుడిగా కనపరుచుకునే దేవుడిగా ఉన్నారు. అబ్రహాముకు తెలియని సమయంలో తెలియపరిచారు. మృతుతులేమైన వారి శరీరాలను మీ సర్వశక్తిమత్వాన్ని బట్టి వారికి చక్కగా మరి తిరిగి ఒక నూతన బలం వారికి ధరింప చేశారు. అది అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యపరిచారు. మీ కృపను బట్టి పాపముల నుంచి మమ్మల్ని విడిపించారు. మీ శక్తి సామర్థ్యాలను బట్టి మా జీవితంలో మేలు జరిగించారు. అనేకమైన కార్యాలు జరిగిస్తూ వస్తున్నారు. ఈరోజు మిమ్మల్ని గురించిన సరైన అవగాహనలోకి మేము వచ్చి సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో మేము బలపరచబడడానికి సహాయం చేయండి. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడన్నారు. ఈరోజు మిమ్మల్ని గురించిన అనుభవ జ్ఞానం కలిగిన వారుగా, మీలో మేము ఆశ్రయం పొందేవారుగా, మిమ్మల్ని బట్టి మేము విశ్వాసంలో బలపరచబడుతూ ఆత్మీయంగా ముందుకు కొనసాగే భాగ్యాన్ని మాకు దయచేసి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. మరి ఈ సెషన్ దీవెనకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా షేర్ చేయండి. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క నీడలో ఆశ్రయం పొంది ప్రభువులో బలపరచబడుతూ అసాధ్యం అనుకున్న ప్రతి విషయంలో ఉన్న దేవుని సామర్థ్యాన్ని అనుభవిస్తూ దేవునిలో మీరు కొనసాగాలని మీకు మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్.